అన్ని అవకాడో వెరైటీస్ ఒకటి కాదు. మన రైతులు తెలుసుకోవాల్సింది 3 జాతుల్లో చాలా డిఫరెన్స్ ఉన్నాయి. హైయెస్ట్ క్వాలిటీ వచ్చేది మెక్సికన్ రైస్. దీంట్లో ఆయిల్ పర్సెంటేజ్ దాదాపు 20-30% ఉంటుంది. కాకపోతే ఫ్రూట్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది. అండ్ టెంపరేచర్ దాదాపు ఇప్పుడు 38 డిగ్రీలు దాటితే ఈ వెరైటీస్ ఇక్కడ గ్రో చేయడం చాలా కష్టం. తర్వాత గోటమాలన్ రైసెస్, ఇవి ఎక్కువగా హైబ్రిడ్ వెరైటీస్ అండి. దీంట్లో ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఎక్కువగా పండించేది రైతులు ఈ కమర్షియల్ వెరైటీస్. అండ్ దీంట్లో ఆయిల్ పర్సెంటేజ్ మనకి 16-20% వరకు ఉంటాయి. అండ్ ఇవి మన వాతావరణానికి చాలా అనుకూలమైన వెరైటీస్. దీంట్లో ఆయిల్ పర్సెంట్ ఎక్కువ ఉండటం, ప్రొడక్షన్ ఎక్కువ రావటం వల్ల ఇది మన క్లైమాటిక్ కండిషన్స్ కి మోస్ట్ సూటబుల్. మూడోది వెస్ట్ ఇండియన్ రైస్ వెరైటీస్. దీంట్లో ఆయిల్ పర్సెంటేజ్ <8%. ఫ్రూట్ లో ఎక్కువ వాటరీ కంటెంట్ ఉంటుంది. సో దీనివల్ల ఫ్రూట్ ఎక్కువ రోజు నిల్వ ఉండడం అనేది సాధ్యం కాని పరిస్థితి ఉంటుంది.